విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వవాణి బాబు గారు, చాలా మంది పిల్లలు సబ్జెక్ట్స్ లో చాలా ఫెయిల్ అవుతుంటారు, బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా పాస్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమైనా చిట్కా ఉందా? చిట్కాలంతా లేవు. లా ఆఫ్ అట్రాక్షన్ లో మైండ్ ఉపయోగిస్తే వాళ్ళు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఎలా సార్? చదివే వాళ్ళంతా దేన్ని ఉపయోగిస్తామా? మైండే కదా. ఆ మైండ్ని వాడుకునే విధానం తెలియక వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంటే సోమరితనం, బద్ధకం ఇవన్నీ ఉంటాయి. అందుకే రాత్రి ఎంతసేపు చదివే పిల్లకాయలకి ఎక్కదండి మైండ్లో. మా నాన్న చనిపోయి ఎక్కడ ఉన్నాడు పాపము, మంచి గొప్పవాడు. నన్ను ఎంతసేపు అయినా నువ్వు ఎక్కడ పోయినా జయించగలవు, నువ్వు ఎక్కడ పోయినా చేసుకోగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు, ఇలా మాటలు చెప్పేవాడు. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తా మా నాయనకి హెల్ప్ చేసేవాడిని. చదువుకుంటే వ్యవసాయంలో హెల్ప్ చేసేవాడిని. చదువుకునేటప్పుడు మా నాయనకి వ్యవసాయంలో హెల్ప్ చేసేవాడిని. మా నాయన అనేవాడు, మా తమ్ముడిని తిట్టేవాడు. వాడు చూడు డిగ్రీ చేస్తున్నాడు, వచ్చింది ఏం చేస్తున్నాడు, నువ్వేం ఇలా ఉన్నావు వికారంగా అంటే, గోతాలు ఎక్కడ ఉన్నా చినిపోయింది అని ప్యాచ్ చేసేవాడిని. అంటే ఇంకో వడ్లు తీసుకురావద్దా వరి, అలా చేసేవాడిని. ఆయనకి హెల్ప్ చేసేవాడిని, కూడా పోయేవాడిని, ఇలా చేసేవాడిని. నువ్వు అన్ని పనులు ఎలా పట్టేస్తావు ఆయన అంటారు నన్ను. చూస్తే పట్టేస్తావు. ఆయన మాట మంత్రం తయారైంది నాకు. మా తమ్ముడిని ఎలా చెప్పాడు అలాగనే తయారైంది వాడికి. ఇది మా తెచ్చి జీవితంలో జరిగింది. అందుకే ఇంట్లో పిల్లల్ని కూడా దద్దమ్మ అనకండి, అనకూడదండి. నువ్వు దద్దమ్మ అంటే వాడు దద్దమ్మగానే తయారవుతాడు. ఇంకా పిల్లలు చదువు, ఇప్పుడు వాడు ఎన్ని మార్కులు వచ్చినాడంటే చదువుకుంటూ ఉంటాడు. వాడు పుట్టుకుతే వాడు మేధావి అవ్వలే ఎవరు. ఇంట్లో వాడు తెలివిని మన క్రమ పద్ధతులు. ఈరోజు నా కొడుకు బాగా చదివాడు అంటే కారణం నేను, నా భార్య ప్రోత్సహించాము. నిద్ర లేచి వాడిని లేపి కూర్చొని పెట్టి వాడికి బూస్ట్ చేసి ఇచ్చేసి వాడిని నిద్రని పొంగొట్టేసి చదువుకొని ఆయన కూర్చోబెట్టేవాళ్ళం. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకు వచ్చాడు? కారణం మేము హెల్ప్ చేసాం దానికి. వాడికి తోడైనాం. తల్లిదండ్రులు కొంచెం ప్రోత్సాహం కావాలి, వాళ్ళని ఉత్సాహించాలి, అంటే ప్రోత్సహించాలి. వాళ్ళు చదువు నిద్రపోతుంటే నువ్వు కూడా నిద్రపోతుంటే వాడిని గమ్ముని లే చదవరంటే ఏం చేస్తాడు వాడు? నువ్వు లేయి ఫస్ట్. తల్లిదండ్రులు మారండి. లేచి నాయనా లేయి చదువుకో, ఇందా మొహం కడుక్కో, నీళ్ళు తాగు, ఇంకేదైనా మీ ఇంట్లో టీ అలవాట్లు ఉంటే ఏదో పెట్టించి వాడిని కూర్చొని పెట్టు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా ట్రైనింగ్ ఇస్తావురా. ఒక 20 రోజులకి అంతా ట్రైనింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నరమైన వాళ్ళని నిద్రపోనేది మేలుకునేస్తుంది. లేచి పొద్దున పూట చదవాలి. చదువుకునేవాడు ఎవడైనా పొద్దున పూట ఎంత తొందరగా చేసినా అంత మంచిది. రాత్రి వీలైనంత వరకు పండుకోండి. మీరు ఎంతసేపు చదివినా అది మైండ్లో పెద్ద క్యాచ్ అవ్వదు. చేస్తారు కొంతమంది, క్యాచ్ చేస్తారు, కానీ తొందరగా అవ్వదు, లేట్ అవుతుంది. పొద్దున అట్లా తొందరగా. అందుకే పాడిందే పాడరా పాసిపల్లి దాసిరి అని వాడేశారు పెద్దవాళ్ళు. ఎప్పుడో పాడిందే పాసిపల్లితో పాడినామంటే అది ఆటోమేటిక్ పట్టుకునేస్తుంది అని చెప్తున్నది. తెలియకనే పెద్దవాళ్ళు వాడేస్తారు. మనం తెలిసేందుకు వాడలేకపోతున్నాం. నిద్రలేసి చదివించండి. వాడు కూడా చదువుకునే వాళ్ళు కొంచెం తెలివి ఉంటుంది. మా ఆటోమేటిక్గా పెద్ద పిల్లకాయలు అయితే ఉంటుంది. ఎందుకు వాడు మాత్రం ఎలా పాస్ అవుతున్నాడు, వాడు మాత్రం ఎలా ర్యాంక్ వస్తున్నాడు, నేను ఎందుకు సాధించలేకపోతున్నాను? నేను ఉన్న ఫాల్ట్ ఏంది అని గుర్తించాలి. మీలో ఉన్న ఫాల్ట్ ఏంది? చిన్నపిల్లకాయలే తల్లిదండ్రులు ప్రోత్సాహం, పెద్దవాళ్ళు అయితే ప్రోత్సాహం తల్లిదండ్రులు అవసరం లేక. నీలో ఉన్న ఫాల్ట్ ఏంది? నిద్ర లేసుకో, అలవాట్లను కొంచెం మార్చుకో. ఇన్నాళ్ళు తిరిగిపోతూ పనికిరాని వాళ్ళతో తిరుగుతుంటావు కదా, ఎంత కొంచెం మానుకో. ఎలాగైనా చదవాలి, ఎలాగైనా ర్యాంక్ సాధించాలి, ఎలాగైనా నేను ఐఏఎస్ అవ్వాలి, లేక ఐపీఎస్ అవ్వాలి, లేక టీచర్ అవ్వాలి, లేక ఎంఆర్ అవ్వాలి, లేక ఆర్డీ అవ్వాలి. ఏదో గోల్ ఉండాలి నీలో, గోల్ పుట్టాలి. లేకపోతే ఎంబీఎస్ డాక్టర్ అవ్వాలి. నీ గోల్ అనేది పుట్టాలండి. అందుకే చదువుకునే పిల్లకాయలు ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలవమంటాను. మా డాక్టర్ అమ్మ అంటే ఏమవ్వాలని నువ్వే క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళకి. నువ్వు డాక్టర్ అవ్వాలరా ఎలాగైనా, అమ్మా నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, లేకపోతే నువ్వు ఐఏఎస్ అవ్వాలి, నువ్వు ఐపీఎస్ అవ్వాలి. పిలువు వాళ్ళని. డాక్టర్ అమ్మా లేదు చదువుకో, డాక్టర్ అమ్మ పేరు పెట్టి కూడా పెట్టి డాక్టర్ అమ్మ అని పిలువు, ఎంబీబీఎస్ అమ్మ అని పిలిచి చదువుకోమ్మని. ఎంబీబీఎస్ డాక్టర్ అని పిలిచే కొద్దీ ఆ ఎన్ఆర్మైన్లో కూర్చునేస్తుంది. ఆ థాట్స్ ఎలాగైనా నేను డాక్టర్ అవ్వాలని ఆమెకి ఆలోచన పుట్టిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది, తిరిగే ఉండదు. కాబట్టి ఫెయిల్ అయిపోతుంటారు కదా, నిద్రలేసి చదవండి. మీరు ఏం చేస్తారంటే, నేను ప్రతిరోజు అద్దంలో నిలబడి మాట్లాడండి. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంతో చదువుకున్నందుకు విశ్వానికి చాలా చాలా ఉత్సాహంతో చదివినానని చెప్పాలి. ఉత్సాహం కొన్నాళ్ళ వరకు బద్ధకం ఉంటుంది, దాన్ని పోగొట్టాలి ఫస్ట్. ఆ బద్ధకాన్ని పోయినప్పుడు నేను స్కూల్లో టాపర్ నేనే, క్లాసులో ఫస్ట్ మార్కులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పయ్యా. వాడు ఎవడన్నా ఫస్ట్లో ఉన్నాయి, వాడికన్నా టాపర్ నేనే అని నువ్వు చెప్పుకో. వాడు ఎలా ఉన్నాడు నువ్వు మర్చిపో. నువ్వు టాపర్ అని చెప్పు. బయట పోతున్నా కూడా నేను టాపర్, స్కూల్లో బాగా చదువుతాను, నేను చదివేది నేనే, టాపర్ నేనే, స్కూల్లో ఫస్ట్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేనే ఫస్ట్ వచ్చాను. నువ్వు నమ్మించు, నీ మైండ్ ట్రైనింగ్ ఇచ్చుకో. తల్లిదండ్రులు కూడా నా కుమారుడు మంచి తెలివైనాడు, అదృష్టవంతుడు, స్కూల్లో టాపర్ అయినాడు, విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి, ప్రోత్సహించాలి. అలాగనే చేసినారంటే, ఇప్పుడు ఫెయిల్ అయినాడు కదా, ఇప్పుడు ఫెయిల్ అయినాడంటే ఎక్కడైతే అపజయం ఉంటుందో పక్కనే విజయం ఉంటుంది. ఖచ్చితం 1,00,00,000% నిజం. నా జీవితంలో జరిగింది ఇది. నేను 1.5 సంవత్సరం చేసి నిరాశ పుట్టి వాల్యాను కదా, పక్కన విజయం మంది అని తెలుసుకోలేకపోయాను. అందుకే ఎన్నో వీడియోలు చెప్పాను, ఎక్కడ నిరాశ పడుతుంది అక్కడ మేల్కోవాలి మీరు. పక్కన విజయం కాసుకొని ఉంది.
అక్కడ నిరాశగా నేను కానీ వాల్చేసి ఉండి కనుమని అయిపోయింది ఈరోజు విశ్వమణి బాబు ఉండకపోయారు. ప్రపంచానికి తెలియజేసి ఉండను, తెలిసి ఉండను, నా జీవితం కూడా కోల్పోయి ఉంటాను. అదే. ఏమి లేదు, ఆ మట్టి బిసుకొని ఆ కాలం దోసి ఉంటాను. ఇన్నాళ్ళు చేశానే, కొన్నాళ్ళు చేస్తే పోలేదని నా ఎన్ఆర్మెంట్ ఎప్పుడు మేల్కొనేసి ఉండదు, అది గుర్తు చేసింది. టక్కని సారీ చెప్పుకున్నాను విశ్వానికి డబ్బులకి, ఉమ్. మిర్రర్ వర్క్ చేశాను. 3 వారాల్లో సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే విశ్వశక్తి చూసింది, వీడు వదిలేస్తాడు, ఇంకా వీడికి ఏదో ఒకటి చూపించకపోతే నిరాశ పడతాడని డబ్బును చూపించింది. తర్వాత ఇంకో ఉత్సాహం పట్టింది, పట్టుదలతో పట్టాను, అన్ని విషయాలను తెలియజేసుకొని బయట లాక్కొచ్చేసింది. అదే. కాబట్టి కొంచెంసేపు కూర్చొని ధ్యానంలో ఊహించండి. ఉమ్. మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ ఎగ్జామ్లో రాసినట్టు పోయినట్టు, బాగా మీరు చదువునికి వచ్చిన అంత అక్కడ వచ్చినట్టు ఊహించినట్టు, రాసేసి వచ్చినట్టు ర్యాంక్ పాస్ అయిపోయినట్టు ఊహించండి. టాపర్ ఎగ్జామ్లో నేను రాసి పాస్ అయిపోయినాను, ర్యాంక్ వచ్చేసింది. మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చండి. మీరు ఆ ఎగ్జామ్లో మీరు అక్కడ రాబోయే క్వశ్చన్ మీ కంటికి కనిపిస్తుంది. ఇక్కడ ఓ. బుక్ తిరిగేసినప్పుడు దీన్ని చదువు అనిపిస్తుంది. ఉమ్. అనిపిస్తుంది నీ ఎన్ఆర్మైండ్ ద్వారా, అచ్చా. దాన్ని చదువుతావు. అక్కడ పోయి చూసి ఒరే ఇదే నేను ఉన్నది. అనుకున్నాను దీన్ని చదివితే బాగున్నాను, కరెక్ట్గా వచ్చినదే, నీకే మిరాకిల్, అదే మిరాకిల్ అనమాట. ఉమ్. విశ్వశక్తి ద్వారా నువ్వు పొందబడతావు. అక్కడ రాబోయేది ఇక్కడ చూపిస్తుంది, ఓకే. చదివేస్తావు. ధ్యానంలో ఇదే హైదరాబాద్లో ఒక లేడీ చెప్పింది, విన్నారా మీరు? పేద కుటుంబంలో వాళ్ళమ్మ ఒక సాధు నేర్పించాడంట ధ్యానం. హైదరాబాద్లో సుమన్ టీవీలో రిలీజ్ అయింది, అది అచ్చా. చూశారో లేదో, జనాలు చాలా మంది చూశారు. పేదవాళ్ళు, వాళ్ళ అమ్మ పోయి అమ్మాయికి నేర్పించింది, వాళ్ళ భర్త నేర్చుకున్నాడు, ఇంకో కూతురికి నేర్పించింది, వాళ్ళ అమ్మకి నేర్పించింది. ఆయన నేర్పించి అంటే పోతా వస్తే ఆమెకి ఏదో, ఆయన ఒక సాధు కూర్చొని ఉంటే ఆమెకి బిచ్చి విసేసిపోయేదంట. ఆయనకేదో తోసిందంట, ఈమెకేదో చెప్పాలి ఉమ్. అనేసి చెప్పినాడు. నేను ఒకటి నేర్పిస్తాను, నేర్చుకుంటామంటే ఆయన నేర్పించాడంట. నేర్చుకుని ఈరోజు రేపు అంటే ఎగ్జామ్లో వచ్చి క్వశ్చన్ ముందు కనబడుతున్నాయంట, ఆ ధ్యానంలో కనబడిపోతున్నదంట ఆమెకి. ఆ. చూడు ఆ ఫీడ్బ్యాక్, ఆమె వీడియో ఇచ్చి ఉన్నారు, సుమన్ టీవీలో వీడియో రిలీజ్ అయింది, చూడండి. అచ్చా. ఆ ధ్యానానికి ఉన్న పవర్ మీకు తెలియదండి. అక్కడ కనబడిపోతుంది, నీకు కనబడబనిలే, ఇక్కడ చూపిస్తుంది నీకు. ఉమ్. ఎక్కడ? అక్కడ రాబోయే క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఉన్నది కదా, అవును. ఇది రాబోతుందని ఇక్కడ నీ మైండ్ ద్వారా దీన్ని చదువు గుర్చేస్తుంది. నువ్వు ఇట్లా చెప్పినా కానీ దీన్ని చూపిస్తుంది. అచ్చా. చదువుకున్నామంటే అక్కడ వచ్చేస్తుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ధ్యానం చేసుకోండి, అర్థంలో ఇలా చేయండి. పిల్లకాయలు తల్లిదండ్రులు ఎవరు తిట్టకండి. వాడు తక్కువ మార్కులు వచ్చిన వాడిని కూడా ఏం చేయాలి, శబాష్ చూడకుండా ఇన్ని మార్కులు వచ్చిందంటే నీ ఈసారి గొప్పగా నువ్వు 10 వస్తావురా, తట్టు వాడిని భుజం పైన, పోరనాయన నువ్వు తెలియడరా, నీ తెలివి నీకే తెలియదురా, నాకు తెలిసిరా, ఈసారి సాధిస్తావు, పోరా నువ్వు. చెట్టు అంటే ఏంది డాడీ ఇలా చెప్తున్నాడు, లేదు డాడీ వాడికి ఇంత వాడు చూసి రాసి బిట్లు కొట్టి రాసినాడు, వాడిది ఏంటి, వాడికి అత్త మనకి ఎందుకు, అందుకే పక్క వాళ్ళు పట్టించుకోకూడదు. వాడికి అత్త నాకెందుకు నాయన, నువ్వు గొప్పోడురా, నువ్వు తెలుగు మంత్రురా, నువ్వు పుట్టిన తర్వాత నాకు అన్నీ వచ్చినాయి, నీవు తెలుగు ఎంత వస్తుంది, నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నావు, తట్టు ఉత్సాహపరచు, వాడు సాధిస్తాడు ఒక రోజుకి. ఓకేనా? ఓకే. చదువుకునే వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్ కానీ పట్టుకుంటే చదువుకున్న వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, పెద్ద ఎంప్లాయర్ అవ్వచ్చు, ఏ జాబ్ అయినా కొట్టవచ్చు. అసలు ఈ జాబే అవసరం లేదు నాకు తెలిసి. అదే. జాబ్ వాడు ఒక లెవెల్ ఉన్నవాడికి జాబ్ పట్టుకొని మనం బిజినెస్ మ్యాన్లు అవుతాం. అదే. మనం మంచి స్థాయిలో 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం. మనం ఇద్దామండి. గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది, అవును. వాళ్ళు మాత్రం ఎన్ని ఫ్యాక్టరీలు కట్టాలి, ఎంత జాబులు కల్పించాలి, ఎంత జాబులు సృష్టించాలి. వాళ్ళు మనం 10 మందికి ఇస్తే వాళ్ళకి భారం తగ్గుతుంది. గవర్నమెంట్ కూడా బిజినెస్ మ్యాన్ 10 మందికి ఇచ్చినప్పుడు అక్కడికి ఎందుకు పోతాడో, ఇక్కడ మంచి శాలరీ ఉంటే ఇక్కడికి చూసుకుంటాడు కదా, వాళ్ళు కూడా భారం తగ్గుతాయి. డిఎస్ వదలేదంటే ఎంతమందికి ఇచ్చేది, అందరి టీచర్ మీద పడి తెస్తే. అదే. అలా కాదు, ఇలా చేయండి. మీరు బిజినెస్ మ్యాన్లు అవ్వండి, జాబ్ కావాలంటే తీసుకోండి, ఏదైనా సాధించవచ్చు, పాస్ అవ్వచ్చు ఈజీగా. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా అలవాట్లు మార్చుకుని ప్రతిరోజు ఉదయం పూట సక్రంగా చదివి ధ్యానము అఫర్మేషన్ ద్వారా నేను చదువుకున్న క్వశ్చన్లతో చాలా ఈజీగా పాస్ అయినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.